తన కోపమే తన శత్రువు అన్నారు పెద్దలు. అందుకే ఎప్పుడు శాంతంగా ఉండమని సూచిస్తుంటారు. ఒకసారి అవసరం లేకపోయినా చిన్న చిన్న విషయాలకు ఇరిటేట్ అయ్యే వాళ్ళని, పట్టరాని కోపంతో ఊగిపోయే వాళ్ళని చూస్తూనే ఉంటాం. విపరీతమైన కోపంతో లైఫ్ రిస్క్లో పడే ప్రమాదం ఉందంటున్నారు సైంటిస్టులు. కోపం, యాంగ్రీనెస్ ఎంత కూల్గా ఉన్నా ప్రతి మనిషి ఏదో ఒక టైంలో కంట్రోల్ తప్పి కోపంతో ఊగిపోవడం కామనే. ట్రాఫిక్లో ఇరుక్కుపోయినప్పుడు, వెనక నుంచి అదే పనిగా హారన్ మోతలు వినిపించినప్పుడు, సినిమా టికెట్లు దొరకనప్పుడు, ఏదో ఒక సందర్భంలో ఇలా కోపం రావడం కామనే. అంతేకాదు, కొందరికి గతంలో తమకు జరిగిన అన్యాయాన్ని పదే పదే గుర్తు చేసుకుంటూ మనసులో గూడు కట్టుకుపోయిన కొన్ని విషయాలతో ఇరిటేట్ అవుతూ ఉంటారు. అయితే కోపాన్ని లైట్ తీసుకోవద్దంటున్నారు సైంటిస్టులు. 25% మందికి అదో టైప్ రోగం. కోపం వల్ల ఆయుష్ తగ్గుతుందంటున్నారు సైంటిస్టులు. మిగతా వాళ్లతో పోలిస్తే కోపంతో ఊగిపోయే వాళ్లకు డెత్ డేంజర్ 1.57% ఎక్కువని తేల్చారు అమెరికాలోని లోవా స్టేట్ యూనివర్సిటీ సైంటిస్టులు. 30 ఏళ్లుగా చేస్తున్న పరిశోధనతో తేలింది ఈ విషయం. కోపం అన్నది ఒత్తిడికి మరో రూపమట. దానివల్ల రక్తంలో కొలెస్ట్రాల్ అనే హార్మోన్ స్థాయి పెరిగిపోతుందని తేల్చారు. ఆ ప్రభావంతోనే పొత్తికడుపులో నొప్పి, విరేచనాలు వంటివి వస్తాయంటున్నారు. దీనికి ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ అని పేరు పెట్టారు. IBS తో పక్షవాతం, హార్ట్ అటాక్, గుండె సంబంధిత సమస్యలు వస్తాయంటున్నారు. విపరీతమైన కోపం ప్రాణాంతకం అంటున్నారు సైంటిస్టులు. అయితే దీన్ని తగ్గించుకోవచ్చని కూడా సూచిస్తున్నారు. కోపం వచ్చినప్పుడు అంకెలు లెక్క పెట్టడం, కళ్ళు మూసుకుని డీప్ బ్రీత్ తీసుకోవడం లాంటివి చేయాలంటున్నారు. కోపం వల్ల ఏం కోల్పోతున్నారో గుర్తించడం, శాంతంగా ఉంటే జీవితం ఎలా ఉంటుందన్నది ఓసారి విజువలైజ్ చేసుకోవడం బెటర్ అంటున్నారు. ఇంకా మ్యూజిక్ వినడం, డ్రాయింగ్ వేయడం, ఎక్సర్సైజులు, యోగా చేయడం లాంటి పనులతో కోపాన్ని తగ్గించుకోవచ్చు అంటున్నారు. చిన్నగా ఉన్నప్పుడు చాలా పద్యాల్లో చదివాం. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. ఈ వాస్తవం ఉంది. అది కాకుండా కోపం కొన్ని సమయాల్లో కరెక్ట్ అని కూడా మరోవైపు చెప్తున్నారు. అదే వాళ్ళు మన డిస్కషన్ పాయింట్. ఇదే కోపం మీద డిస్కషన్లో మనతో సిద్ధంగా ఉన్నారు డాక్టర్ చల్లా గీత, సైకాలజిస్ట్. అదేవిధంగా ఉస్మాన్, యోగా డాక్టర్ మనతో ఉన్నారు. ముందు డాక్టర్ చల్లా గీత, అంటే కోపం అన్నది చాలా రకాలుగా వ్యక్తం చేసే ఇది ఉంది. కొన్నిసార్లు పిల్లల మీద కావచ్చు, బాగా అంటే లైఫ్ పార్ట్నర్ మీద కావచ్చు, లేకుంటే విద్యార్థుల మీద, ఇట్లా చాలా రకాలుగా కోపాలు ఉంటాయండి. కోపాలని ఎన్ని రకాలుగా మనం డెఫినేషన్ చెప్పచ్చు? కోపం అనేది మనిషికి ఉండే ఒక న్యాచురల్, సహజమైన ఒక ఎమోషన్ అండి ఇది. అంటే కోపము మనము తెచ్చిపెట్టుకున్నది ఏం కాదు. మానవుడు పుట్టినప్పటి నుంచే కోపం అనేది ఉంది. మిగతా అన్ని ఎమోషన్స్ లాగా కోపము ఉంది. ఇట్స్ ఎ హెల్దీ ఎమోషన్. అయితే ఈ కోపము ఉండాలా, ఉండొద్దా, ఎంతవరకు ఉండాలి అంటే ఇప్పుడు చూస్తున్నాం మనం ట్రాఫిక్లో ఇరుక్కున్నప్పుడు కోపము, లేకపోతే భార్య మీద భర్త కోపము, స్టూడెంట్ మీద టీచర్ కోపము అని చెప్పేసి. కానీ ఒక శాస్త్రవేత్త ఏమన్నారంటే, గోల్డ్మ్యాన్ అనే శాస్త్రవేత్త, ఆయన ఈ ఎమోషన్స్ మీదనే రీసెర్చ్ చేసి ఎమోషన్ అనేది, అంటే కోపం అనేది ఎంతవరకు ఎవరి మీద ఎప్పుడు ఎలా ఏ ఇంటెన్సిటీలో ఉండాలో అంత ఉంటే కోపం మంచిదేనట. కానీ మనం ట్రాఫిక్లో ఇరుక్కున్నాము, అప్పుడు అంత కోపం రావాల్సిన అవసరం లేదు. మనం ఎంతసేపు గింజుకున్నా అది వెళ్ళదు, ముందుకు వెళ్ళదు, మనం కోపం వచ్చినా లాభం లేదు. కాబట్టి అలాంటి టైంలో కోపం రావద్దు. కానీ నేను డ్రైవింగ్ చేస్తున్నాను, వెనక నుంచి నా బైక్ని ఎవరో కొట్టేశారు, అలాంటప్పుడు నాకు కోపం రావద్దు అనుకుంటే తప్పు. కోపం రావాలి, వస్తేనే వాడు నాకు డబ్బులు పే చేస్తాడు. అలా కోపం అనేది ఎవరి మీద ఎంతవరకు ఎలా రావాలనేది అది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. తర్వాత కోపము సహజంగా ఎంతవరకు ఉంటుందంటే, ఏ ఇంటెన్సిటీ వరకు ఉంటుందంటే, ఈ మధ్య చూస్తే ఈ లిమిట్స్ దాటిపోతుంది. అది లిమిట్స్ దాటిపోయిన కోపం వల్ల రిలేషన్స్ పాడైపోవడము, లేకపోతే ఆ ముందరి వ్యక్తిని చూస్తే మనకు ఆ రిలేషన్ వరకు, అంటే మాట్లాడితే అమ్మాయి కోపం వస్తుందేమో ఆయనకని చెప్పేసి దూరంగా ఉండే పరిస్థితులు కూడా వస్తున్నాయి. అంటే ఇక్కడ ఒత్తిడి అన్నది ప్రధాన అంశం అవుతుంది. అంటే లైఫ్ స్టైల్ మారిపోయింది. ఒకప్పుడు ఈ జీవన పరిస్థితులకు, ఇప్పుడు బతుకుతున్న పరిస్థితులకు తేడా. ఎవ్రీ మినిట్ పరిగెత్తాల్సిన పరిస్థితి. ఖచ్చితంగా వ్యక్తి దీనిదంటే తీవ్రమైన ఒత్తిడిలో పనిచేస్తున్నారు. అంటే ఆ ఒత్తిడి తగ్గడం కోసం అంటే కోపాన్ని ప్రదర్శించడం కరెక్ట్ అండి.
ఇది ఒత్తిడి కోసమే కోపాన్ని ప్రదర్శిస్తారండి. దీన్నే మనం సైంటిఫిక్గా మాట్లాడితే డిస్ప్లేస్మెంట్ అంటారు. మన అచ్చ తెలుగులో మన తెలంగాణ భాషలో చెప్తే అత్త మీద కోపం దుత్త మీద చూపించడం. అంటే ఏంటి, నాకు ఆఫీస్లో నా బాస్ మీద కోపం వచ్చింది, నేను వర్క్ విషయంలో స్ట్రెస్లో ఉన్నాను, బాస్ నాకు టార్గెట్ ఇచ్చాడు, నేను చేయలేకపోయాను. ఈ కంపెనీస్లో ఇప్పుడు సహజమే, అది టార్గెట్స్ ఉంటాయి, వాళ్ళు మీట్ చేయలేకపోతారు. ఆ కోపాన్ని వాడు అక్కడ బాస్ మీద చూపించక ఇంటికి వచ్చిన తర్వాత వైఫ్ మీద చూపించడం అనేది జరుగుతుంది. లేదా ఇప్పుడు ఈ చదువులో పిల్లలు ఉన్నారు, ఇంటర్మీడియట్ వయసులో ఇప్పుడు చాలా ప్రెషర్ ఉంది. ఇంటర్మీడియట్ అనేది బీటెక్లో కూడా ప్రెషర్స్ ఉన్నాయి యాక్చువల్గా చెప్పాలంటే. సో ఆ కాలేజ్లో కావచ్చు లేదా స్కూల్స్లో కావచ్చు, ఆ ప్రెషర్ని టీచర్ మీద చూపించలేరు. వాళ్ళు ఇంటికి వచ్చి తల్లి మీదనో తండ్రి మీదనో. అంటే నార్మల్గా ఇప్పుడు చూస్తున్న కార్పొరేట్ కాలేజెస్లో చాలా ఒత్తిడికి లోనై చదువు విద్యా విధానం ఉంది. అట్లాంటి పరిస్థితుల్లో అంటే వాళ్ళు ఇచ్చే ఆ ప్రెషర్ని తట్టుకోకుండా పిల్లలు తల్లిదండ్రుల మీద కోపం చూపిస్తున్నారు అని అంటే ఆ కోపాన్ని ఆ విధంగా అర్థం చేసుకోవచ్చా? ఎందుకంటే టీన్స్లో అంటే ఈ వయసులో ముఖ్యంగా అసలు వాళ్ళ ఆ వయస్సుకు తగ్గ గుణం ఏంటంటే ఆ వయసులో ఉండేది ఇరిటేషన్ అండి. ఆ వయసులో ముఖ్యంగా ఇరిటేషన్ వస్తుంది. బికాస్ ఆఫ్ దేర్ చేంజెస్ ఇరిటేషను, లేకపోతే తొందరగా రియాక్ట్ అయ్యే తత్వం అనేది వస్తుంది. పైపెచ్చు స్ట్రెస్ ఒకటి యాడ్ అయ్యేసరికి వాళ్ళకి ఆ స్ట్రెస్ని ఎలా, ఇప్పుడు ఆ స్ట్రెస్ని కన్స్ట్రక్టివ్గా కూడా ఎదుర్కోవచ్చు ఈ పిల్లలు. దాన్ని ఎలా ఎదుర్కోవాలి అని అంటే ఆ ఒత్తిడిని కన్స్ట్రక్టివ్గా ఎదుర్కొని అమ్మ నాన్నతో డిస్కస్ చేయడం, వచ్చి అమ్మ నాకు ఈ సబ్జెక్ట్లో మార్కులు రావడం లేదు, ఆ పలానా టీచర్ ఇలా నేను మార్కులు తగ్గడం వల్ల ఇలా ర్యాంక్ తగ్గింది, ఇలాంటి విషయాలు డిస్కస్ చేయడం అనేది చేయొచ్చు. కానీ డిస్కస్ చేయకుండా దాన్ని డిస్ట్రక్టివ్ వేలో, అంటే అది ఎక్కడో దగ్గర అవుట్లెట్ అయిపోవాలి. అంటే ఇప్పుడు నా లోపల కోపం అని దానికి అవుట్లెట్ ఉండాల్సిందే అండి. అవుట్లెట్ లేకపోతే అది ఇంకా డేంజర్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని అంటే అరవడం వల్ల అవ్వచ్చు, లేకపోతే వస్తువులు ఇసిరేయడం వల్ల అవ్వచ్చు. కొంతమంది అయితే నేను రీసెంట్గా ఒక కేసు చూశాను, ఒక అబ్బాయి ఇది ఒక డిఫెన్సివ్ మెకానిజం లాగా కూడా వాడతారు ఈ పిల్లలు యుక్త వయసులో. ఏంటంటే వాళ్ళ చేతగానితనం, అంటే వాళ్ళు చదవలేకపోవడమో, తప్పు చేయడమో, దొంగతనం చేయడమో, డబ్బులు ఖర్చు పెట్టడం నేర్చుకుంటా, ఇవన్నిటినీ కవర్ చేసుకోవాలంటే కోపాన్ని ఒక ఆయుధంగా ప్రదర్శిస్తారు వాళ్ళు. అదొక ఆయుధం అనమాట. కోపం ప్రదర్శిస్తే ఆటోమేటిక్గా న్యూట్రల్ అయిపోతుంది, ముందర వాళ్ళు కామ్ అయిపోతారు. సో డిఫెన్సివ్ మెకానిజం లేదా ఒక ఆయుధం లాగా వాడతారు. దీనివల్ల ఏం చేస్తున్నారయ్యా అంటే, దీనివల్ల ఏం జరుగుతుందని గమనిస్తే ఆటోమేటిక్గా తల్లి తండ్రి అనేవాళ్ళు అమ్మో ఏంటో అని ఒక కామ్ అయిపోతారు. కామ్ అయిపోవడం వల్ల డిఫెన్స్లో పడిపోతారు. వీళ్ళు ఆటోమేటిక్గా దాన్ని అడ్వాంటేజ్గా వాడుకుంటున్నారు. ఇది చాలా కేసెస్లో చూస్తున్నాం. అబ్బాయిల కేసులు, అమ్మాయిలు కాదు, కానీ అబ్బాయిలు మాత్రం అమ్మ మీదకి చేతులు లేపిన కేసులు కూడా నేను చూశాను. కోపంలో వాడు కోపం చూపించాలి, డబ్బులు ఇవ్వట్లేదు, స్వైప్ చేయడం నేర్చుకున్నాడు, కోపంలో కోపం ఎక్కువైపోయి అమ్మ మీద చేతు చేసుకున్న కేసెస్ కూడా చాలా వచ్చాయి ఈ మధ్య నా దగ్గరికి. ఉస్మాన్ గారు, అంటే యోగా అన్నది పర్ఫెక్ట్గా వచ్చిన కోపాన్ని లేకుంటే మనిషిని శాంతంగా ఉంచడానికి చాలా మంది యోగాను ఆశ్రయిస్తున్నారు ఈ మధ్యకాలంలో, ఒత్తిడికి దాకా మనం మాట్లాడినాం. అంటే ఈ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఎట్లాంటి యోగాలో ఎట్లాంటి ఇవి ఉన్నాయి? కోపం, నవ్వటం, ఏడవటం శారీరక ధర్మాలు సార్. సో కోపాన్ని జయించటం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనం చేసే తప్పుల వల్ల కోపం అనేది అది డిఫరెంట్. కోపాలు అనేది చాలా రకాలుగా మానవులో, మనిషిలో జరుగుతున్నటువంటి ఫిజియలాజికల్ చేంజెస్. అసలు కోపం అన్నది ఎలా వస్తుంది మనిషికి అనేది చాలా ఇంపార్టెంట్. ఏమైందంటే సార్, జరిగే సంఘటనలు, ఈవెంట్స్ దట్ ఈస్ గోయింగ్ ఆన్, అది సోషల్ ఈవెంట్సే కావచ్చు, లేకపోతే మనం తీసుకునే పదార్థాలు, ఆహార పదార్థాలే కావచ్చు, లేకపోతే మెడిసిన్స్ వల్లే కావచ్చు. కోపం ఉంటే మనం చూసే అంటే ఏదో చిన్న తప్పు చేయటం వల్ల అది కోపం కాదు సార్. లోపల జరిగేటువంటి ఫిజియలాజికల్ చేంజెస్, అది ఇంపార్టెంట్. అది ఎలా జరుగుతుంది, మనకు ఏదో ఒక కోపం అది ఎలా వచ్చిందన్నది మనకు తెలుసుకుంటే కనుక ఫిజియలాజికల్గా ఏం జరుగుతుందంటే, బ్రెయిన్లో ఎమెల్గాడా అనే ఒక ఆల్మండ్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది సార్ బ్రెయిన్లో. అది అది ఏంటంటే విట్నెస్, అది మీకు సంఘటనలను గమనిస్తుంటారు అన్నమాట. సంఘటనలు గమనిస్తూ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ అని ఫోర్ హెడ్, నుదిటికి వెనకాల ఒక బ్రెయిన్. మన బ్రెయిన్లో ఏంటంటే ప్రతి దానికి, కోపానికి ఒక సెంటర్ ఉంటుంది, మాట్లాడటానికి ఒక సెంటర్ ఉంటుంది, నవ్వటానికి ఒక సెంటర్ ఉంటుంది, డిఫరెంట్ సెంటర్స్ ఉంటాయి. ఈ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ మరియు ఎమెల్గాడా అనే ఒక బ్రెయిన్ స్ట్రక్చర్, ఇది ఈ ఎమోషన్స్ ప్రపోర్షన్స్ ఎప్పుడు బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఏదో ఒక నెగటివ్ సంఘటన కానీ, ఎటువంటి మన లెవెల్లో ఏదో చిన్న సోషల్ లైఫ్లో జరగటం కానీ, ఇట్లా దిస్ ఈజ్ సోషల్ ఫ్యాక్టర్స్ విచ్ ఈస్ గోయింగ్ ఆన్ ఎవ్రీడే. అప్పుడు ఏమవుతాయంటే బాడీలో న్యూరో ట్రాన్స్మిటర్స్, బ్రెయిన్ అదే న్యూరో ట్రాన్స్మిటర్స్ రిలీజ్ చేస్తాయి అనమాట. వాటిని కెటకాలమైన్స్ అంటారు. వాటిని ఏమంటారంటే కోపానికి సంబంధించిన హార్మోన్స్ ఏంటి, ఎడ్రినలిన్, నాన్ ఎడ్రినలిన్. ఈ ఫైట్ అండ్ ఫ్లైట్ అనే హార్మోన్స్ ఇవి ఏం చేస్తాయంటే ఒక్కసారినే బ్లడ్ని పంప్ చేస్తుంది హార్ట్లో.
ఒక్కసారి మీరు కనుక కోపం వచ్చిన వాళ్ళని గమనిస్తే వాళ్ళ ఆట చేతులతో కానీ కాళ్ళతోనే ఉంటుంది. ఎందుకు చేతులు కాళ్ళతోనే ఉంటుంది? ఎందుకు అనంటే రక్త ప్రసరణ ఎక్కువ అన్నది ఎక్స్ట్రీమిటీస్కు లోవర్ ఎక్స్ట్రీమిటీస్ అప్పర్ ఎక్స్ట్రీమిటీకి ఎక్కువ ప్రసరించి మసిల్స్ అని టెన్స్ అయిపోతుంది, ఫుల్ ఓవర్ టెన్స్ అయిపోతుంది. అప్పుడు మన చేతిలో అది సెల్ ఫోన్ ఉండనివ్వండి, మన ఎదురుగా టీవీ ఉండనివ్వండి, లేకపోతే ఏదో కరువు విసిరేస్తారు. ఇది ఫిజియలాజికల్ ధర్మం, ఇది గోయింగ్ ఆన్ అబ్నార్మాలిటీ జరుగుతుంటుంది అనమాట. సో దీన్ని మనము యాజ్ పాసిబుల్ యాజ్ వీ హ్యావ్ టు మేనేజ్. కోపం ఇంకొకటి ఏంటంటే సార్, కోపం రావటం వల్ల ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ అన్నట్టు ఏంటంటే ఇంకోటి ఏంటంటే సార్, దానికంటే ముందు ఆటోఇమ్యూన్ డిజార్డర్ కంటే ముందు కోపం రావటం ఓన్లీ సాంఘికంగా సోషల్లో జరిగే ఈవెంట్స్ కాదు సార్. నన్ను ఎవరు తిట్టారు, నన్ను ఎవరు అవమానించారు అని కాదు సార్. ఇంకొక రకంగా ఏంటంటే అదొక ఈవెంట్, దట్ ఈస్ ద వన్ ఆఫ్ పార్ట్. సెకండ్ పార్ట్ ఈజ్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్. థైరాయిడ్ ప్రాబ్లం వల్ల రావచ్చు, బీపీ. మీరు గమనిస్తే బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు కూడా కోపం వస్తుంది. మెడికల్ కండిషన్ థెరపటిక్ కండిషన్లో కూడా కోపం రావచ్చు. అరే కోపం వస్తుందని పదే మనం కారణాన్ని అన్వేషించాలి. దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్. ఒక పిల్లవాడికి కానీ, పెద్దవాళ్ళకి కానీ, ముసలి వాళ్ళకి కానీ మాటికి న్యాచురల్. సి డాక్టర్ హ్యూమన్ బీయింగ్ ఇస్ అది దేవుడిచ్చిన ధర్మం మనకు. నవ్వటం కానీ ఏడవటం కానీ దట్ ఈస్ అ కామన్ ఫినామినా. సో దాని అవసరం కూడా ఉంటుంది, కానీ దాని అవసరాన్ని సాధ్యమైనంత వరకు మనం మేనేజ్ చేసుకోవడం ఇంపార్టెంట్. అందుకొరకే యోగాలు ఏంటంటే సార్ ఈక్వానిమిటీ ఆఫ్ బాడీ అండ్ మైండ్, దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్. స్థిత ప్రజ్ఞ అంటారు సార్, అది యోగా ద్వారా అన్నమాట. సో మీరు థెరపటిక్ కనుక చూసుకుంటే థైరాయిడ్ ప్రాబ్లం వల్ల వచ్చేస్తాయి. స్టిరాయిడ్స్ వాడుతున్నారు అనుకోండి, ఇప్పుడు కొంతమంది ఆడవాళ్ళకు ఈ హార్మోన్కి సంబంధించిన పిల్స్ ఇస్తుంటారు, మాటికి వాళ్ళ కోపం వస్తుంటారు. వాళ్ళు ఎంత శాంతి పరులైనా కానీ ఆ టాబ్లెట్ ఇవ్వటం వల్ల కోపం వస్తుంది. అంటే మనం అనుకోవచ్చు వాళ్ళకి ఏదో తప్పు జరిగిందని కానీ, ఏదో తిట్టారని కానీ మనం ఏం చెప్పలేము. సో వీ హ్యావ్ టు ఫైండ్ ది రూట్ కాజ్. వాట్ ఈస్ ద కాజ్ ఫస్ట్, దెన్ వీ హ్యావ్ టు గో టు ది మేనేజ్మెంట్. అంటే ఇక్కడ మనం ఒక విషయం డిస్కస్ చేస్తాం. కోపము అన్నది ఒకవేళ ఈ అంటే థెరపటిక్ కావచ్చు, లేదా మానసిక ఇతర సమస్యలు కావచ్చు, కోపం రావచ్చు. మేడం, ఈ కోపం వచ్చిన అవతల వ్యక్తి ఆటోమేటిక్గా అతని కోపం వస్తుంది, కానీ రిసీవ్ చేసుకున్న వ్యక్తి కూడా అతని కోపం వస్తుంది అంటే ఎట్లాంటి మెకానిజం చూపిస్తే అవతల వ్యక్తి రేపొద్దున అండర్స్టాండ్ చేసుకుని అనవసరంగా నేను కోపడ్డానేమో అన్నది కలిగిస్తే రేపొద్దున భవిష్యత్తులో కోపం పడే అవకాశం లేకుండా, అంటే రిసీవర్ కూడా ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు మీరు మెడికల్ కండిషన్స్ అనేవి అవి మైన్యూట్ పర్సెంటేజ్, అంటే కొంత పర్సెంటేజ్, మన 100లో 5 to 10% ఉంటుంది. మిగతా అంతా కూడా నార్మల్గా ఈ కండిషన్స్ సోషల్గా మనం ఎదుర్కొనే సమస్యలు, లేకపోతే మన ఎక్స్పెక్టేషన్స్ వల్ల కావచ్చు, మనం అనుకున్న జరగలేదు, ఈ టైంకి వెళ్ళాలన్నప్పుడు జరగలేదు అనే దాని మీద. అయితే ఆ కోపం వచ్చిన వ్యక్తి ఎలా రిసీవ్ చేసుకోలేని అనే దాన్ని మనం ఇమోషనల్ క్వశ్చన్ అంటామండి. అంటే జీవితంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, విజయవంతంగా ఖచ్చితంగా అంటే సక్సెస్ఫుల్గా లైఫ్ లీడ్ చేయాలన్నా, సక్సెస్ఫుల్గా ఉద్యోగం చేయాలన్నా, సక్సెస్ఫుల్గా నేను తండ్రిగా ఉండాలన్నా, తల్లిగా ఉండాలన్నా ఈక్యూ అనేది ఉండాలి మనిషికి. దాన్ని ఇమోషనల్ క్వశ్చన్ అంటారు. అంటే నాకు కోపం వస్తుందా, నాకు ఇరిటేషన్ వస్తుందా, గిల్టీనెస్ వస్తుందా అని నా ఎమోషన్స్ నేను అర్థం చేసుకోవాలి. ఫస్ట్ అర్థం చేసుకుని నాకు కోపం వస్తుందని అంటే నేను దాన్ని కంట్రోల్ చేసుకుంటాను. అక్కడి వరకు బాగుంది, అది చాలా కష్టము, కానీ కంట్రోల్ చేసుకుంటాను. కానీ ఎట్లా చేసుకోవాలి అది అచ్చా నేను సెకండ్ స్టెప్లోనే ఉన్నాను. కంట్రోల్ ఎలా చేసుకుంటాం అనేసరికి దాంట్లోనే తను చెప్పినట్టుగా సార్ కారణాలు కనుక్కోవాలి. దీన్నే మేమేమంటామంటే యాంగర్ లాగ్ అంటాను నేను. మేమైతే యాంగర్ లాగ్ అంటాను. అంటే ఒక రిథం ఉంటుందండి, కోపానికి కూడా ఒక రిథం ఉంటుంది, ప్రతి ఎమోషన్కి ఒక రిథం ఉంటుంది. నాకు కోపం వస్తుందని అంటే నేను ఒక 2 weeks నాకు ఏ టైంలో కోపం వచ్చింది, ఎవరి మీద కోపం వచ్చింది, ఏ టాపిక్ మాట్లాడినప్పుడు కోపం వచ్చిందని నేను గాడి రాసుకుంటే ఒక రిథం అనేది దొరికిపోతుంది నాకు. నేను పాస్ట్ అంటే జరిగిపోయిన విషయంలో ఏదో ఒక సిచ్యువేషన్ ఉంటుంది హస్బెండ్కి వైఫ్కి, అది గుర్తొచ్చినప్పుడు మాత్రం వీళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. ఇలాంటిది. లేదా బిడ్డ విషయంలో అయితే మార్కుల విషయం, చదువు విషయంలోనే ఈమె కోపం వస్తుంది, మిగతా అంతా చాలా బాగుంటుంది. సో ఈ రిథం అనేది కనుక్కున్నప్పుడు మనం ఆ మూల కారణాన్ని కనుక్కుంటే ఆటోమేటిక్గా కారణానికి మందు పెడితే కోపం అనేది రాకుండా ఉంటుంది. దిస్ ఇస్ వన్ థింగ్. అండ్ ఇంకా ఎలా కంట్రోల్ చేసుకోవాలనే దానికి వెళ్ళే ముందు మీరు అన్న క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాను, వెరీ ఇంపార్టెంట్. ముందర వాళ్ళు కోపం వస్తే మనం ఏం చేయాలి? నేనే దాన్ని ఏమంటానంటే అండర్స్టాండింగ్ ద ఎమోషన్స్ ఆఫ్ అదర్స్. ఇప్పుడు భర్త కోపిస్ట్ అయి ఉన్నా భార్య ఆ కోపాన్ని సహనంతో అర్థం చేసుకోవడంలో ఆయనకు రియాక్ట్ అయ్యే పద్ధతి, రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అవ్వాలా. రెస్పాండ్ అవుతూ పోతున్నప్పుడు ఖచ్చితంగా కోపం నేను ప్రదర్శిస్తున్నాననే విషయము ఆ వ్యక్తికి గమనిస్తే ఏదో ఒక రోజు మార్పు అనేది వస్తుంది.
అయితే కొంతమంది అంటారు కోపం ఫ్యామిలీలో రన్ అవుతుంది అంటారు. మా నాయన కోపం ఉండే నాకు కోపం వచ్చింది, మా అమ్మ కోపం ఉండే నాకు కోపం వచ్చింది. ఇట్ ఈస్ జెన్యూన్. ఇది నిజంగా కూడా అది ప్రూవెన్ అండి. అంటే కొంత అలాంటివి ట్రేట్స్ అనేవి, పర్సనాలిటీ ట్రేట్స్ అనేవి పేరెంట్స్ నుంచి పిల్లలకి రావడం సహజమే. కానీ అది అలా ఉండిపోవాలా, నేను కోపంతో బ్రతకాలా అంటే నేను మాత్రం యాజ్ ఏ సైకాలజిస్ట్గా నో చెప్తాను. ఇప్పుడు సార్ చెప్పిన ఇవన్నీ ఉన్న బీపీ ఉన్న పేషెంట్ కావచ్చు, ఇంకొకరు కూడా కొన్ని రిలాక్సేషన్ టెక్నిక్స్, ఇప్పుడు మంచి మంచి రిలాక్సేషన్ టెక్నిక్స్ ఉన్నాయి మన దగ్గర. జేపీఎంఆర్ అంటాం, జేకబ్సన్ ప్రోగ్రెసివ్ మసిల్ రిలాక్సేషన్ అవ్వచ్చు, గైడెడ్ ఇమేజరీ అవ్వచ్చు, ఇవన్నీ మేము ఇస్తుంటాం. వీటన్నిటి వల్ల చాలా రిలాక్స్ అవుతుంది. ఎట్లా అంటే ఇప్పుడు చూడండి, మనం మామూలుగా గమనించండి, మన కోపం వచ్చినప్పుడు మసిల్స్ అనేవి ఇది అయిపోతాయి, స్టిఫ్ అయిపోయినప్పుడు నేను ఆటోమేటిక్గా ఏమైపోతాను, మన బాడీ మొత్తం స్టిఫ్ అయిపోతుంది, మైండ్లో కూడా ఆ రకమైన స్టేట్ వస్తుంది. అంటే మైండ్ స్టేట్ కోపంలో ఉంది. నేను ఒక్కసారి మసిల్స్ని రిలాక్స్ చేశాను, ఆటోమేటిక్గా బాడీ అండ్ మైండ్ 100% కనెక్షన్ ఉంది, 100% కనెక్షన్ ఉంది. సో బాడీ రిలాక్స్ అయితే మైండ్ రిలాక్స్ అవుతుంది, మైండ్ రిలాక్స్ అయితే బాడీ రిలాక్స్ అవుతుంది. సో ఈ సీక్రెట్ని గమనించి మేము వీళ్ళకి, ఇప్పుడు ఫస్ట్ టైం నేను డ్రైవింగ్ నేర్చుకుంటున్నాను అనుకోండి, గేర్ ఎలా వేయాలి, ఇది ఎలా తీయాలి, ఎలా పెట్టాలని చూసి డ్రైవింగ్ చేస్తాను. కానీ నేను ఒక సంవత్సరం తర్వాత డ్రైవింగ్ చేయమన్నారు అనుకోండి, నేను ఫోన్ మాట్లాడుతూ ఇంకొకటి చేస్తూ కామన్గా డ్రైవింగ్ చేసేస్తాను. ఎలా వచ్చింది ఇది? అదే మసిల్ మెమరీ ఆర్ మసిల్స్ నేర్చుకుంటాయి. మనం ఎప్పుడైతే రిలాక్సేషన్ నేర్పిస్తామో బాడీకి, కోపం వచ్చినప్పుడు ఇన్వాలంటరీగా మనకు తెలియకుండానే మన మసిల్స్ అనేవి రిలాక్స్ అయిపోతాయి. అదే యోగా ధర్మం కూడా చెప్తుంది. సో అంటే టెక్నిక్ యోగాలో సింపుల్ టెక్నిక్స్ ఏం ఉపయోగిస్తే కోపం నుంచి మనం మన కోపాన్ని ఒక్క 10 seconds మీకు చెప్తాను. ఇదేంటంటే సార్, కోపం అన్నది సాధ్యమైనంత వరకు రానివ్వకూడదు. మనకు అనర్థాలు తెలియదు, ఎందుకు రానియకూడదు, ఎందుకు రావద్దు. చిన్నవాళ్ళే కానీ పెద్దవాళ్ళు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ చాలా మందికి వస్తున్నాయి సార్. కోపం ఈజ్ నథింగ్ బట్ స్ట్రెస్, వన్ ఆఫ్ ద పార్ట్, ఒత్తిడి. అది ఏ రకమైన ఒత్తిడి అయినా కావచ్చు, దట్ ఈస్ అ కోపం. మీకు వర్క్ చేస్తున్నారు, కోపం వస్తుంది, ఇంకా పంపించట్లేదు బయటికని, ఇంటర్నల్లీ గోయింగ్ ఆన్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్. మన బాడీ ఎప్పుడు హార్మోన్స్తో నడుస్తుంది. దాంట్లో యోగాలు ఏమంటే చక్రాస్ అంటారు అనమాట. ఈ మోడర్న్ సైన్స్ రాకముందే కొన్ని వేల సంవత్సరాల క్రితము బాడీలో చక్రాస్ ఉండేవి సార్. వాటిని మోడర్న్ సైన్స్ వచ్చిన తర్వాత ఒక్కొక్క చక్ర ఎక్కడ ఉందంటే, ఎక్కడైతే గ్లాండ్ ఉందో, ఎండోక్రైన్ గ్లాండ్స్, అంతఃస్రావ గ్రంథులు మన బాడీలో ఉన్నాయో వాటినే చక్రాస్. ఇప్పుడున్న కొత్త సైన్స్ ప్రకారం, మోడర్న్ సైన్స్ అంటే హార్మోన్సే మీ యొక్క ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ చేసేటి, ఏవే చేయవు. ఆ హార్మోన్స్ ఏం చేయాలంటే మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ ఎలా ఉంటుందంటే సార్, యోగాకు వచ్చేసరికి ప్రాణాయామము అది చాలా మంచి టెక్నిక్ అన్నట్టు. ప్రతి ఒక్కరు చేయవచ్చు, తేలిక చేయవచ్చు. ముసలి వాళ్ళు కానీ చిన్నపిల్లలు అంటే 10 సంవత్సరాలు, వాళ్ళు కొద్దిగా అర్థం చేసుకోలేరు. ఇలా బ్రీతింగ్ అంటే జస్ట్ ఫన్నీగా ఉంటుంది. 10 సంవత్సరాల తర్వాత మధ్య వయస్కులు వాళ్ళు, పెద్దవాళ్ళు ప్రాణాయామంలో ప్రతి ఒక్కరు చేయవచ్చు. నాడీ శోధన ప్రాణాయామం అని ఉంటుంది సార్. 73,000 నాడీస్ ఉంటాయి మన బాడీలో. ఈ కోపం ఎక్కడి నుంచి? నర్వస్ సిస్టమ్ కనెక్షన్. కాబట్టి మనం ఫస్ట్ ఏం చేయాలి? ఆ నర్వస్ సిస్టమ్ హైపర్ యాక్షన్ జరుగుతుంది, దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఏవాలంటే ప్రాణాయామం చేసుకోవాలి. ప్రాణాయామం అంటే ఏంటిది? బ్రెయిన్, ఆక్సిజన్, శక్తి, బయట నుంచి వచ్చే ఎనర్జీ అనేది మీ బాడీలో ఆటోమేటికల్లీ ఎక్కువైపోయింది. కోపం రావటం అంటే ఏంది? మీరు కోపం అంటే చిన్న చిన్న కోపాలు కాదు సార్. తీవ్రమైన కోపం ఎట్లుంటుందంటే మీరు చూడండి, ఉడికిపోతుంటే రక్తం మొత్తం వేడైపోతుంది, శరీరం అంతా వేడైపోతుంది. శరీరం వేడైపోయింది కాబట్టి హైపర్ యాక్టివిటీ అయిందనమాట ఈ రక్త ప్రసరణకు, నర్వస్ సిస్టానికి. అంటే ఇప్పుడు బాగా కోపం వచ్చినప్పుడు అంటే కంట్రోల్ ఎట్లా చేసుకోవాలి? ఐఎమ్ కమింగ్ దట్ పాయింట్. మీరు చూడండి, ఐఎమ్ కమింగ్ అంటుంటారు అంటే మీ బ్రీతింగ్ అబ్నార్మాలిటీ అవుతుంది. అంటే మీరు బ్రీతింగ్ని కరెక్ట్ చేసుకోవాలి. కాబట్టి నాడీ శోధన ప్రాణాయామం చేసుకోవాలి. దాన్ని ఎడమ నాస్ట్రిల్ నుంచి వదిలేసి మళ్ళీ అదే నాస్ట్రిల్ ద్వారా తీసుకొని కుడి నాస్ట్రిల్ ద్వారా వదిలేసి, కుడి నాస్ట్రిల్ ద్వారా తీసుకొని ఎడమ నాస్ట్రిల్ ద్వారా వదిలేస్తే ప్రాణాయామం నాడీ శోధన ప్రాణాయామం అంటారు సార్. ద నాడీ శోధ ప్రాణాయామం కనీసం మనం 10 నుంచి 15 నిమిషాలు ఎవ్రీడే చేస్తే మన
70 to 80% ఆఫ్ ద కోపాన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అదొక పద్ధతి. మీరు సైకలాజికల్ point కి మీరేం చెప్తారు, ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి? దీనికే యాక్చువల్గా సింపుల్గా చెప్పాలని అంటే మనం టార్టైస్ని ఎగ్జాంపుల్గా చెప్పొచ్చండి. కోపం విషయం వచ్చేది టార్టైస్ చెప్తే చాలు. టార్టైస్ అయితే బాడీ పార్ట్స్ అన్ని లోపలికి తీసుకుందో ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలి. కోపం వచ్చినప్పుడు నాకు ఎందుకు కోపం వస్తుంది, నా కోపం రావాల్సిన అవసరం ఇంత అవసరం ఉందా అని ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలి. అంటే బాడీ పార్ట్స్ లోపల తీసుకున్నట్టు ఇంట్రాస్పెక్షన్ ఒకటి. రెండవది కామ్ డౌన్ అయిపోవాలి. కామ్ డౌన్ అవ్వాలి అని అంటే అప్పుడు మనం ప్రాణాయామం ఇవన్నీ కాకపోయినా 10-5-10 అంటాం మేము. అంటే 10 లెక్క పెట్టేసరికి అంటే చాలా స్లో బ్రీతింగ్ తీసుకోవడం రెండవ పాయింట్. కామ్ డౌన్ అవ్వడం అనేది అక్కడి నుంచి డైవర్ట్ చేయాలి ఫోకస్ని. ఇప్పుడు నాకు మీ మీద కోపం వస్తే నేను మిమ్మల్ని కంటితో చూడకుండా దూరం వెళ్ళిపోవాలి, ఎందుకంటే చూస్తే కోపం ఎక్కువ వస్తుంది మనకు. కాబట్టి డైవర్ట్ ద ఫోకస్ అంటాం. అక్కడి నుంచి మనం వెళ్ళిపోవడం కావచ్చు, ఉండే పరిస్థితే ఉంటే వీలైనంత మట్టుకు మన శ్వాసను అబ్జర్వ్ చేసుకోవడం కానీ లేదా ఇంకొక వస్తువుని చూడడం కానీ చేస్తే కొంతవరకు మనం దాన్ని తగ్గించుకోవచ్చు అని చెప్తాము. లాస్ట్ పాయింట్, ఇది కోపం అనేది ఒక ఫైర్ బాల్ లాంటిది. అంటే ఫైర్ బాల్ ఒక అగ్గి పట్టుకున్నట్టు అనమాట. నేను ఎంతసేపు పట్టుకుంటే అది నన్ను అంతా హర్ట్ చేస్తుంది. కాబట్టి తొందరగా దాన్ని పడేయండి. పడేయకపోతే కోపం అనేది మిమ్మల్ని హర్ట్ చేస్తుంది. ఎంతమంది మీద నాకు సంవత్సరం నుంచి కోపం ఉంది వాళ్ళ మీద, వాళ్ళకి ఏం నష్టం జరగదు, మీకే నష్టం జరుగుతుంది. అది గమనించాలి. థ్యాంక్ యూ అండి ఉస్మాన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. తనకి కోపం వచ్చినప్పుడు అంటే ఎదుటి వాళ్ళు, కోపం వచ్చే వ్యక్తి ఎదుటిన్న వాళ్ళు కంట్రోల్ చేసుకోవడం, అదేవిధంగా కోపం వచ్చినప్పుడు కొద్దిసేపు తను కంట్రోల్ చేసుకుంటే దీని నుంచి వస్తుంది, దీని నుంచి లాభం ఉంటుందన్నది మొత్తంగా సైకాలజిస్ట్ చల్లగీత గారు అదేవిధంగా ఉస్మాన్ గారు చెప్పారు. రోజు పొద్దున కొద్దిసేపు యోగా చేయండి, మీ కోపం ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతుందని యోగా డాక్టర్ ఉస్మాన్ గారు చెప్పారు. ఇది స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.